ఖతార్ ప్రభుత్వం మీద ఒత్తిడి ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఏకంగా ఖతార్ రాజధాని మీదనే దాడి, అది కూడా హమాస్ వాళ్ళతో ప్రభుత్వమే చర్చలు జరుపుతుండగా వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఖతార్ నాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి మంత్రి కూడా అదే సందర్భంలో జరిగినటువంటి తాజా పరిణామాలతో ఖతార్లోని యూత్లో ఒక ఆగ్రహం పెళ్ళుకుతుంది. అందుకనే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెలివిజన్లో రెగ్యులర్ ప్రసారాలు ఆపేసి దేశభక్తిని ప్రేరేపించేటటువంటి విధంగా పాటలు ఇవి కూడా పెడుతున్నారు. అట్లాగే మా మీద దాడి చేసిన వాళ్ళ మీద ప్రతి దాడి చేసే హక్కు ఉందంటూ ఖతార్ ప్రకటించింది. ఇదే సందర్భంలో ఇంకా ఏంటి ఆలస్యం అని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏంటంటే అమెరికన్ సైనిక బేస్ ఖతార్లో ఉంటుంది. అమెరికాకు సంబంధించినటువంటి ప్రపంచ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు అక్కడే ఉంటాయి, యుద్ధ విమానాలు అక్కడే ఉంటాయి. అవన్నీ ఉన్నటువంటి దేశంలో ఇదేం పరిస్థితి అంటూ అమెరికా సపోర్ట్ చేయదా మనకి అని నిలదీస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు.